శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నీ కష్టానికి ఇదే ఆఖరి తీర్పు. తప్పకుండా ఈ బాబా సందేశాన్ని పూర్తిగా ఆలకించు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా గారు ఈ సందేశాన్ని అంతా కూడా పూర్తిగా వినమని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డల యొక్క కష్టాలకు ఆఖరి తీర్పునివ్వబోతూ ఉన్నారట. అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ఇప్పుడు కూడా నువ్వు ఈ సాయి లేడని మాత్రం బాధపడొద్దమ్మా. సాయి ఉన్నాడు, నా చుట్టే నా వెంటే ఉండి నన్ను రక్షిస్తూ ఉన్నాడని మాత్రం నమ్ము. ఏ సుడిగుండాలనైనా కానీ నిన్ను తాకే ముందు ఈ సాయిని తాకాలనేటువంటి సంగతి వాటికి కూడా బాగా తెలుసు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. ఇది సాయి మాటగా ప్రతి నిత్యం కూడా నువ్వు గుర్తించుకుంటూ ఉండు. అలాగే నీ మనసుని కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ వచ్చినా సరే బిడ్డ, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ సాయి ముందుగా వాటన్నింటినీ తీసుకొని నీ వద్దకు పంపిస్తాడని మాత్రం, అది కూడా కేవలం సంతోషాన్ని మాత్రమే తన బిడ్డల వద్దకు పంపిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకో. ఈ మాటను అస్సలు మరిచిపోవద్దమ్మా. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా ఎప్పుడూ కూడా నీకు నేను తోడుగానే ఉన్నానన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడూ దానిని గుర్తుకు తెచ్చుకుంటుండు. ఈ విషయాలను మనసులో ఉంచుకొని, ఈ నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకొని ఏ పని నువ్వు మొదలుపెట్టినా సరే అది సజావుగా జరిగిపోతుంది తల్లి. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని ఉంచుకోకూడదు. అపనమ్మకంతో ఏ పని చేసినా ఎప్పుడూ కూడా అది మంచి ఫలితాన్ని ఇవ్వదమ్మా. అర్థమవుతుందా? ముందు నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎలాంటి బాధ అయినా కానీ నీ మనసుకి అనిపించినప్పుడు ఒకే ఒక్కసారి ఆ సమస్యను ఈ విధంగా చెప్పు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు. నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి సమస్యవే. నన్ను నా సాయి ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉండి ఈ బిడ్డను రక్షించుకుంటూ ఉంటారు. నాకు నా సాయి తోడు ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆయన నా వెంటే ఉండి నన్ను రక్షిస్తూ ఉంటాడని ఆ సమస్యతో నువ్వు చెప్పు. తక్షణం అది నీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతుంది తల్లి. నీ దగ్గరకు మళ్ళీ తిరిగి రావాలన్నా సరే 1కి 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఆ సమస్యకి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? నీ బాబా ఏం చెబుతున్నారు? నీ బాబా మహిమలు నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. ఈ సర్వ జగత్తుని నడిపించేటువంటి సాయి నీకు అండగా ఉన్నారమ్మా. నీ వెంట నడుస్తూ ఉన్నారు. అందుకే ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. ఈ విధంగా నేను ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు ప్రతి నిత్యము కూడా బాధపడుతూ ఉన్నావమ్మా. అందుకే నీకు నేను మరలా చెబుతున్నాను, నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, లేదా నీ శ్రేయోభిలాషులను కానీ ఎవరినైనా సరే బాధ పెట్టే సమస్య ఎదురైతే వాటికి చెప్పు, నాకు నా బాబా తోడు ఉన్నారు, ఆయన ఎప్పుడూ నన్ను రక్షిస్తూ ఉంటారు. నువ్వు తాత్కాలికం మాత్రమే, ఎలా వచ్చావో అలానే కాలంతో పాటు తిరిగి వెళ్ళిపోవలసిందే అని వాటికి నా మాటగా చెప్పు బిడ్డ.
ఎప్పుడూ కూడా సమస్యను చూసి నువ్వు ఎప్పుడూ భయపడకూడదమ్మా. సమస్యను చూసి భయపడుతున్నారు అంటే అది ఇంకా పెద్దదై మిమ్మల్ని పెనుభూతంలా చేసి భయపెడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ సమస్య మీ నుండి చిన్నదైపోదు కదా తల్లి. కాబట్టి సమస్యను ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ముందు కష్టం మనకు కనపడుతూ ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చిరునవ్వుతోనే ఛేదించాలి, కానీ బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు కదా. కుమిలిపోతే కనుక ఆ కష్టం నీ నుంచి దూరం అయిపోతుందా? అవ్వదు కదా తల్లి. పెనుభూతంలా మారి మళ్ళీ నిన్నే భయపెడుతుంది. బిడ్డ, ఈ సాయి నీ వెంట ఉన్నాడమ్మా. ఈ సాయి ఉన్నంత వరకు నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన పని లేదు. చిన్న చిన్న కష్టాలనేవి ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి. కానీ నీ సాయి శాశ్వతమని గుర్తుపెట్టుకో. చూడు తల్లి, ప్రతి మనిషికి కూడా కష్టం అనేది వస్తుంది. కష్టం లేని జీవి ఈ ప్రపంచంలోనే ఏదీ ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఏదో ఒక రకమైనటువంటి తెలియని బాధను ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి సమస్య కేవలం నీకు మాత్రమే వచ్చిందని నువ్వు అపోహ చెందవద్దు. ప్రతి ఒక్క జీవికి, పుట్టిన ప్రతి ఒక్క జీవికి సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. కానీ అది జయించినప్పుడు సంతోషం చాలా ఆనందంగా కూడా మనకు కనబడుతుందమ్మా. కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా అసలు దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి మార్గాన్ని వెతుకు. కానీ దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటి తప్పుడు దారిని మాత్రం నువ్వు ఎప్పుడూ ఎంచుకోవద్దు. బిడ్డ, ఇది నీకైన సందేశం. చూడు తల్లి, నీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ తీరిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతి క్షణం కూడా బాధ, సమస్య, కష్టం ఏదైనా కానీ ఇప్పటి నుండి నీ నుండి తప్పకుండా తొలగిపోతుంది. సమస్య మీద సమస్యను అనుభవించిన నీకు ఇక నుంచి అన్నీ కూడా సంతోషకరమైన వార్తలే అని చెబుతున్నాను బిడ్డ. ప్రతి క్షణం కూడా ఆ బాధ, సమస్య, కష్టం ఏదైనా కానీ నీ నుండి దూరం చేయబోతున్నానమ్మా. సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కష్ట సమయాన్ని ఎదుర్కొనేటువంటి అలవాటైతే పడాల్సి ఉంటుందమ్మా. జీవితంలో ఏదైనా కానీ పోగొట్టుకో, తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు తల్లి. కానీ ఎప్పటికైనా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. నిన్ను తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు, కానీ నువ్వు ఏదైనా జాగ్రత్తగా నీ నమ్మకాన్ని, అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా పోగొట్టుకోవద్దు. ఒక మనిషి పుట్టడం అంటేనే అద్భుతం. బ్రతికి ఉండడం అంటే వారి అదృష్టం. వారి అదృష్టంతో ముడిపడుతూ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వారికి దొరికినటువంటి వరాలుగా భావించాలి తల్లి. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క జీవికి కష్టం విలువ ప్రతి ఒక్కరూ అనుభవించి ఉంటారు. ఆ తరువాత వచ్చేటువంటి సంతోషం కూడా దానికి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా బిడ్డ? అడ్డంకులన్నీ కూడా విలువైనటువంటి పాఠాలుగా మీరు భావించి కష్టం గురించి ఏమాత్రం చింతించకుండా ఉన్న నాళ్ళు ఆనందంగా గడిపేయడమే కదా జీవితం అంటే. కాబట్టి నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ కాస్త నీకు ఉన్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా కష్టాన్ని అనుభవిస్తావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు సొంతమవుతుంది. ఆ భగవంతుడు తప్పకుండా ఆ జీవితాన్ని నీకు ప్రసాదిస్తారు. చూడు తల్లి, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేంత ఔదార్యం భగవంతునికి ఉన్నప్పటికీ కూడా అది అందిపుచ్చుకునేటువంటి ఆ కర్మఫలమైతే మానవుడికి తప్పకుండా ఉండే తీరుతుంది. కాబట్టి నీ కర్మఫలాలన్నీ కూడా మంచి కర్మలుగా చేసుకునే బాధ్యత నీది. సత్కర్మలను నువ్వు ఆచరించినప్పుడు అందమైన జీవితం నీ సొంతమవుతుంది బిడ్డ. అందుకే ఎల్లప్పుడూ కూడా మంచి కర్మలనే ఆచరిస్తూ ఉండు.
తల్లి, ఆ కర్మఫలం నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలం తీరిపోయిన వెంటనే ఎవరు ఆపమన్నా కూడా నేను ఆగేటువంటి ప్రసక్తే లేదు తల్లి. మంచి మంచి శుభవార్తలతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నా బిడ్డకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను. ఇక నీకు షిరిడీ నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతోంది బిడ్డ. ఆ పిలుపు ద్వారా ద్వారకామాయిలో అడుగుపెట్టి నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకునేటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతోంది. తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు అవన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. ఆ తరువాత నీ సాయి చేసే చమత్కారాలేమిటో నువ్వు తనివి తీరా చూడగలుగుతావు తల్లి. అప్పుడు నీకే అనిపిస్తుంది, నేను ఇన్ని కష్టాలు అనుభవించాను కాబట్టే కదా నా తండ్రి నాపై చల్లని చూపు చూశారు, ఇంత గొప్ప జీవితం నాకు ఏర్పడింది అని నువ్వు తప్పకుండా అనుకునేటువంటి రోజు అతి తొందరలోనే ఉందమ్మా. అప్పటి వరకు ఈ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో. అంతే. అందుకు తగినటువంటి శక్తిని, ధైర్యాన్ని అణువణువున అనుక్షణం నీకు ఈ తండ్రి ప్రసాదిస్తూ ఉంటారు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటానని నేను నీ నుండి కోరుకుంటూ ఉన్నాను బిడ్డ. ఇప్పటి వరకు నిన్ను అర్థం చేసుకోకుండా తిరుగుతూ ఉన్న నీ బంధంలో కూడా ఒక మంచి మార్పు వస్తుంది. తప్పకుండా నీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. తల్లి, నీ మనసుని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. ఆ మంచి మనసుకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. తల్లి, నీ కష్టానికి ఇదే అంతిమ తీర్పు అని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా నీ కష్టం ఇదే, నీ కష్టానికి ఆఖరి రోజు, నీ సమస్యలకు ఆఖరి రోజు, నీ బాధలకు ఆఖరి రోజు, నీ సంతోషానికి మొదటి రోజు అని గుర్తుపెట్టుకో. ఈ మాటలను కూడా నువ్వు ఎప్పుడూ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. నీ మనసుని ఎంత బాధ పెట్టుకున్నావో నాకు అన్నీ తెలుసు బిడ్డ. నువ్వు ఎంతగా కన్నీరు పెట్టావో ప్రతిదీ కూడా నాకు తెలుసు. ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావని మరీ మరీ చెబుతున్నాను. నీ బాబా నీకు మాట ఇస్తున్నాడమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టాన్ని అనుభవించావో, ఎన్ని కన్నీళ్లు ధారపోసావో, ఇక నుంచి ఆ కన్నీళ్లు మొత్తం ఆనంద బాష్పాలుగా మారుతాయి. అడుగడుగునా సంతోషంతో నీ జీవితం వెళ్ళి విరుస్తుంది తల్లి. ఈ తండ్రి పైన నమ్మకంతో ప్రశాంతంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి. బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.